हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग वच्चेसी नागुल्लो राहुल कलाकार सेकंड शेड अंडी सो दीन अड्रेस वच्चेसी मन नागुल टू उप्पलकेल्ले रूट लेफ्ट साइड लो सेकंड शेड అంటే ఫస్ట్ షెడ్ ఆపోజిట్ లోనే ఉంటది ఈ షెడ్ వచ్చేసి సో ఇందులో అప్డేట్ వచ్చేసి మనకు రావుల్ డిస్ప్లేలో కొన్ని విగ్రహాలు అయితే పెట్టిర్రు సో అంత యూనిక్ అంటే వేరే లెవెల్ అసలు మాటల్లో కాదు ఇక మీ డైరెక్ట్ చూసేయడమే అంత యూనిక్ అంత యూనిక్ ఉన్నాయండి సో నిజంగా ఇంకా మాటలు వస్తలేదు విగ్రహాలను చూస్తే అంత అద్భుతంగా ఉన్నాయి సో మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా అందరికీ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఏమాత్రం మిస్ అవ్వకుండా వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడాల్సిన కోరుతున్నాను స్కిప్ చేయకండి అంత అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు అయితే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి నాగుల్లో రావుల్ కళాకార్ సెకండ్ షెడ్ అండి సో ఇందులో అప్డేట్ వచ్చేసి విగ్రహాలకైతే కలర్స్ అయితే వేసేస్తున్నారు సో ప్రతి ఒక్క విగ్రహం మీకు చూపిస్తాను చూడండి ప్రజెంట్ ఇప్పుడు మనం లొకేషన్ చూపిస్తాను చూసుకోవచ్చు సెకండ్ షెడ్ లొకేషన్ మన నాగుల్ టు ఉప్పల్కెళ్ళే రూట్లో మనకు అక్కడ రావుల్ అన్న వాళ్ళ ఫస్ట్ షెడ్ అండి దాని ఆపోజిట్ సెకండ్ షెడ్ సో లెఫ్ట్ సైడ్లోనే ఇగో నాగుల్ మెట్రో స్టేషన్ పక్కనే అండి మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు సెకండ్ షెడ్ అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకు రావుల్ అన్నది సెకండ్ షెడ్ నిజంగా ఒక కొత్త కాన్సెప్ట్లతో నిజంగా కలర్లు అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనము డిస్ప్లేలో కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు అవి మీకు చూపిస్తాను సో గైస్ చూస్తారు కదా డిస్ప్లేలో కొన్ని విగ్రహాలు అయితే పెట్టారని చూపించాను కదా చూసుకోవచ్చు సో ఇది గణేశుని స్పెషల్ ఏంటంటే బ్యాక్ డ్రాప్లో నందీశ్వరుడు ఇటు సైడ్ ఆర్చ్ కూడా చాలా అద్భుతుంది అటు సైడ్ నాగరాజ్ వచ్చిండు అండ్ ఇటు సైడ్ మనకు నంది అవును చూస్తారు కదా సో పాము పైన మనకు మహారాజా చైర్ ఉంటే దానిపైన మనకు గణేశుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ బ్యాక్ డ్రాప్లో మనకు నందీశ్వరుడు కూడా బ్యాక్ డ్రాప్లో శివలింగం అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉందండి అండ్ ఇటు సైడ్ కూడా నంది కూడా ఒక యూనిక్ హ్యాండ్సమ్ సో గణేశుడు మాత్రం డిస్ప్లేలో పెట్టిన కొన్ని విగ్రహాలు అయితే ఇదండి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ నిజంగా ఇంత వేరే లెవెల్ కనబడుతుందండి ఇంకా ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు ఐస్ వర్క్ కానివ్వండి ఇంకా కొన్ని టచ్అప్లు అయితే ఉన్నాయి అవి అయితే ఫుల్ వర్క్ అయితే అయినాక ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను సో ఇది సెకండ్ షెడ్లో మా కలర్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయింది అండ్ సో చూస్తారు కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు ఈ ఆర్చ్లతోటి నిజంగా ధోతి వర్క్ కానివ్వండి చూసుకోవచ్చు ధోతి పైన ఎంత డిఫరెంట్ స్టైల్ ఆర్చ్లు ఉన్నాయో సో ఎల్లో కలర్లో నిజంగా గోల్డెన్ కలర్ నిజంగా వేరే లెవెల్ కనబడుతుంది వాటికి ఇంకా ఫుల్ కలర్ వస్తే ఇంకా ఫిదనే సో మన దూల్పేటలో గణేశుల విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉంటాయో దానిగా డబల్ మించిపోయింది అంత అద్భుతంగా ఉన్నాయి గణేశులు మాత్రం సో చూస్తారు కదా బొజ్జ గణపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ కూడా భారీ విగ్రహం దగ్గర 10, 12, 13 ఫీట్ ఉండొచ్చు దీనికైతే ఇంకా కలర్ వేయలేదు ఇది కూడా ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండి అండ్ ఇప్పుడు అసలు శిస్తులైన మెయిన్ గణేశుడు సోఫా పైన కూర్చున్న గణేశుడు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ సో చూసుకోవచ్చు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ పైన అయితే చాప వచ్చింది ఒకటి సో నిజంగా చెప్తున్నా కదా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా కనబడుతుందో గణేశుడు బాబా నిజంగా అసలే మాటలు వస్తలేదు అంత అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేస్తూనే ఉన్నారు సో చూసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు క్లారిటీగా చూసుకోవచ్చు గైస్ మనము సో 2 ఆవులు అయితే సైడ్కి వచ్చినాయి 2 నంది ఆవులు అయితే సైడ్కి వచ్చి మధ్యలో మన బొజ్జ గణపతి బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయితే నిజంగా వేరే లెవెల్లో కనబడుతుంది అంత అద్భుతంగా ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బొజ్జ గణపతి ఏ విధంగా కూర్చొని ఉంటున్నారు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ కూడా సేమ్ కాకపోతే కలర్ చేంజ్ కొన్ని డిస్ప్లేలో మాత్రం నిజంగా ఇంకా ఇవే ఇంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి అండ్ ఇంకొక యూనిక్ మోడల్ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేశులు ధోతి వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పైన లక్ష్మీదేవి కానివ్వండి కిరీటం కానివ్వండి ఇంకా మాటలు ఏం చెప్తాం గణేశుని చూడగానే అంత అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఇప్పుడే వెళ్ళి తీసుకొని మండపంలో కూర్చోబెట్టుకొని పూజలు అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి అంత యూనిక్లో అయితే కనబడుతున్నాయి అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన చెప్పాను కదండి గరుడు దేవుడి పైన కూర్చున్న గణేశుడు మన గరుడు ఇటు సైడ్ వచ్చేసి పాము సో పామును చూసుకోవచ్చు ఒక యూనిక్ అద్భుతంగా నిజంగా పామే వచ్చినట్టు అంత యూనిక్ స్టైల్లో అయితే ఉంది సో మధ్యలో గణేశుడిని చూసుకోవచ్చు మనము ధోతి కలర్ అయితే రెడ్ వచ్చేసిందండి అండ్ మనకు గరుడు వచ్చేసి స్కిన్ కలర్లో వచ్చింది గరుడు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అండ్ మన పైన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి సో అంత అద్భుతంగా వచ్చాయి ఇవి డిస్ప్లేలో ఉన్న గణేశులు ఇప్పుడు అసలు లోపల చూపిస్తాను గణేశులు సో ఇక్కడ చూసుకోవచ్చు సింహం పైన కూర్చున్న గణేశుడు చిన్న గణపతులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ కూడా చాలా చక్కగా అండ్ లైన్లో రో మొత్తం అవే అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చెప్పాను కదండి ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ అటు సైడ్ ఒక ఎలిఫెంట్ మధ్యలో వచ్చేసి మనకు విష్ణుదేవుడు సో విష్ణుదేవుని బ్యాక్ డ్రాప్లో కూడా మనకు ఆకులు మనకు అరిటాకులు వచ్చినట్టున్నాయి అండ్ మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి
ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఈ లైన్లో మొత్తం అవే. అండ్ ఇక్కడ వచ్చేసి బొజ్జ గణపతి అనుకుంటాను నాకు తెలిసి, చూపించాం కానీ డిస్ప్లేలో. సో ఇది బొజ్జ గణపతి. సో సెకండ్ షెడ్లో కూడా చాలా యూనిక్ మోడల్లో యూనిక్ స్టైల్లో ఉన్నాయండి గణేశుల విగ్రహాలు మాత్రం. అండ్ ఇవన్నీ యూనిక్ స్టైల్ అంటే మన డిస్ప్లేలో ఉన్న గణేశులు ఇవి. అండ్ రాహుల్ అన్న ఎవ్రీ ఇయర్ ఇవి పిఓపి విగ్రహాలు కాకుండా ఈసారి ముంబై స్టైల్ మోడల్ విగ్రహాలు అయితే దింపిండు. చూసుకోవచ్చు మన ముంబై స్టైల్ గణపతి డమరుకం పైన నించిన గణేశుడు. సో డమరుకం కింద కొడుతున్నట్టు, 2 మూషిక వాహనాలు డమరుకం కొడుతున్నట్టు. అండ్ అటు సైడ్గా అయితే ఇంకేమైనా వస్తాయి. అండ్ ఫుల్ వర్క్ అయితే అవ్వలేదండి. సో ఇదైతే ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా డమరుకం పైన నించిన గణేశుడు ఇది. అండ్ ఈ గణేశుని చూస్తారు కదా దుమ్ము పట్టింది, కానీ లాస్ట్ ఇయర్ గణేశుడి విగ్రహం ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. అండ్ ఈ అన్ని విగ్రహాలు బొజ్జ గణేశులు అండి ఇవన్నీ. సో చూపించాను కదా ఇప్పుడు అసలు సిసలైన ఇంకా లోపల ఉన్న ఇంకొక షెడ్లో మీకు విగ్రహాలు అయితే చూపించబోతున్నాను. అవి అయితే చూడండి. అండ్ ఇక్కడైతే సింగిల్ కోటింగ్ వేసిర్రు ఫుల్ వర్క్. సో విష్ణుదేవుంది అండ్ ఇటు సైడ్ 2 ఎలిఫెంట్లు, మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి ఇదొకటి. అండ్ ఇంకా లోపలికి వెళ్దామండి. సో ఇక్కడ మన అయోధ్య రామ మందిర్ లాస్ట్ ఇయర్ వినాయకుడు అండి ఇది. సో దీన్ని కూడా మేకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి రీఓపెనింగ్ కింద మళ్ళీ పెడుతుర్రు. సో ఇదొకది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇదైతే కొత్త కాన్సెప్ట్, కాకపోతే లాస్ట్ ఇయర్ విగ్రహమే మళ్ళీ మీకోసం మళ్ళీ పెడుతుర్రు. సో శివ పార్వతుల సైడ్కి వచ్చేసి మధ్యలో మనకు గిటార్ పట్టుకొని గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ ఇటు సైడ్ మనకు లయన్ వచ్చింది. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకు నంది వచ్చిందండి. సో దీని కలర్ మేకింగ్ అయితే చిన్న టచ్అప్లు ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే వచ్చి మళ్ళీ బుక్ చేసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇది ఓన్లీ బొజ్జ గణపతి. సో ఇది రాహుల్ కళాకారులో కూడా చాలా ఫేమస్ అయింది గణేశుడు కూడా. సో ఇక్కడ కూడా ఉంది, మీకు కావాలనుకుంటే వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ విగ్రహాలే అండి. అండ్ ఈ ఇయర్ విగ్రహాలు అయితే కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా యూనిక్గా ఉన్నాయి. సో ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే ఇంకా మాటలు లేవు, ఇంకా చూపించడాలే, మీరు చూసుకుంటే వెళ్ళండి. సో చూసిరుగా గైస్, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇంకా. సో పైన శివుడు, మధ్యలో మన గణపతి. అండ్ ఇక్కడ ఒక ఇది ఆవులు అయితే ఉన్నాయండి, బఫెల్లోలో లేకపోతే ఏమో తెలియదు కానీ అవి అయితే ఉన్నాయి. సో ఇదైతే లాస్ట్ ఇయర్ విగ్రహము, ఇది కూడా బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్. సో ఇవైతే మీకు చూపించాను. ఇప్పుడు ఇటు సైడ్ అయితే పెయింటింగ్ అవుతున్నాయండి, మీకు ఆ పెయింటింగ్ వర్క్ కూడా చూపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, నిజంగా వేరే లెవెల్. సో ఈ మట్టి కాన్సెప్ట్ ఏంటంటే మట్టి కలర్ ఫస్ట్ వేసి దాని తర్వాత కలర్ వేసుకుంటూ వస్తే ధూల్పేట్లో ఉన్న విగ్రహాల కన్నా హైలైట్ ఉంటుంది. ధూల్పేట్లో కూడా ఎట్లనే చేస్తారంటండి. సో మన అన్న అయితే చెప్పిండు. సో అందుకని చెప్పేసి ఇంకా షైన్ అవుట్పుట్ రావాలని చెప్పేసి అన్న వాళ్ళు అయితే వేస్తుర్రు. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్న అయితే వేస్తుండ్రు, చూడండి. అండ్ ఇక్కడ కూడా ఓన్లీ బొజ్జ గణపతికి. సో చూసిరు అండి, ప్రతి ఒక్క విగ్రహానికి మీకైతే చూపించాను. సెకండ్ షెడ్లో ఉన్న విగ్రహాలన్నీ డిస్ప్లేలో కొన్ని విగ్రహాలు అయితే కలర్ ఫుల్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా చాలా విగ్రహాలకు కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకెన్నో డేస్ లేదండి, చాలా దగ్గరకు వచ్చేసింది. మన అనుకున్నంత బిజీగా అయితే కాదు, పండుగ అయితే చాలా ఉంటుంది. సో మెయిన్ మన గణేశుడే అక్కడ మెయిన్ కాబట్టి గణేశుడిని ఫస్ట్ వచ్చి బుక్ చేసుకొని మిగతా పనులు జల్దీ చేసుకున్న మనకు తొందరగా వర్క్ అనేది చాలా బిజీగా అయిపోతుంది. సో అందరూ చాలామంది వచ్చి విజిట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ సో ఇది ఈరోజు వచ్చేసి బ్లాగ్. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ.